హే దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? సో ఇదైతే శివరాత్రి రోజు మినీ వ్లాగ్ అనమాట. ఈసారి లక్కీగా అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే శివాలయం అయితే ఉంటుంది అనమాట పక్కనే. అండ్ ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ శివరాత్రి చాలా బాగా జరుగుతుంది. బేటా వాట్ బేటా ఎన్ని కుడి తీయాలా? ఏం తీయాలి బేటా? ఫోటో తీయాలా బేటా? సే హాయ్ బేటా. ఏం చేస్తున్నావు నువ్వు? వాట్ ఆర్ యు డూయింగ్ బేటా? సైకిల్ నేర్చుకుంటున్నావా? అండ్ ఇంకా మేమైతే ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని రెడీ అయినాము. నేను నాగాదిత్య ఇద్దరమే. అమ్మ అయితే పాప దగ్గర ఉంటుంది. సో నాగాదిత్య గాడైతే ఇంకా నేను ఫోటో బ్లాగ్ తీసుకుందామని చూస్తే నన్ను ఫోటో తీయమని చెప్తా ఉన్నాడు అనమాట. అండ్ ఇంకా నేను నాగాదిత్య అండ్ ఇంటి పక్కన వాళ్ళందరం అయితే కలిసి వెళ్తాం అనమాట టెంపుల్కి అయితే. అండ్ ఇంకా శివరాత్రి అయితే ఎప్పుడైనా దేవుళ్ళ కళ్యాణం నైట్ అవుతుంది కదా. సో ఇంకా నైట్ 12 అట్లా అవుతుంది. అప్పటి వరకు పాప ఉంది కదా, ఇబ్బంది అవుతుంది అనేసి జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం అన్నట్టు అయితే వెళ్తున్నాం అనమాట కొబ్బరికాయ కొట్టడానికి. అండ్ మా నాగాదిత్యకి అయితే ఫస్ట్ వెళ్ళగానే షాప్స్ అయితే కనబడ్డాయి అనమాట. ఇంకా వాడు బొమ్మలు కూడా ఏడుస్తా ఉన్నాడు. సో వచ్చేటప్పుడు కొనేసా బయట అని చెప్పేసి వాడిని అయితే తీసుకొని వెళ్తున్నాడు లోపలికి. అండ్ ఇక్కడ మా అదృష్టం ఏంటంటే ఇంకా గుడి లోపలికి ఎంటర్ అవుతా ఉంటే ఇంకా దేవుళ్ళు అయితే మాకు ఎదురుగా వచ్చారనమాట. అండ్ ఇంకా దేవుళ్ళని అయితే ఎదుర్కోళ్ళకి తీసుకొని వెళ్తున్నారు అనమాట. పెళ్లి అంటే ఎదుర్కోళ్ళు మనకి ఎలా ఉంటాయో దేవుళ్ళకి కూడా సేమ్ అట్లానే ఉంటాయి కదా. సో ఎదుర్కోళ్ళకి అయితే వెళ్తున్నారు. అండ్ ఇంకా మేము దండం పెట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళినాం అనమాట, శివాలయం లోపలికి దర్శనం చేసుకోవడానికి. అండ్ ఇంకా మా ఊరి శివాలయం అయితే చాలా అంటే చాలా పురాతనమైంది అనమాట. అప్పట్లో కాకతీయులు నిర్మించిన కట్టడం అనమాట ఈ శివాలయం అయితే. చాలా ఏళ్ళ చరిత్ర అయితే ఉంది మా శివాలయానికి. అండ్ ఇంకా ఈ శివాలయంలో అయితే శివపార్వతులకు అయితే ఎవ్రీ ఇయర్ 2 times అయితే కళ్యాణం అయితే జరుగుతుంది అనమాట. ఒకసారి కార్తీక మాసంలో అండ్ ఇంకోసారి అయితే మహాశివరాత్రి రోజు. అండ్ ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి దేవుడికి అయితే దర్శనం చేయించుకొని పూజారి దగ్గర అయితే బొట్లు పెట్టించుకొని శటకోపం అయితే పెట్టించుకున్నాం అనమాట. అండ్ ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టినాము. అండ్ నాగాదిత్య అయితే నేను అగరబత్తులు ఇస్తా ఉంటే దేవుడికి హారతి, సో నేను కూడా ఇస్తానంటే ఇంకా వాడికైతే ఇచ్చినాను అనమాట. దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత టెంపుల్ అయితే కొద్దిసేపు అయితే ఉన్నామన్నమాట. సో కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము, మెమరీ లాగా ఉంటుంది కదా తర్వాత చూసుకోవడానికి అని. ఇంకా దర్శనం చేసుకున్నంత సేపు అండ్ టెంపుల్లో ఉన్నంతసేపు అయితే మైక్లో అయితే కొన్ని పాటలు పెట్టారు అనమాట, శివయ్య పాటలు. అవి వింటుంటే నాకైతే గూస్ అనిపించినాయి ఆ ఎన్విరాన్మెంట్ కి, ఆ సాంగ్స్ కి. మహోత్సవ కళ్యాణ మహోత్సవాన్ అంగత్వేన మహాగణాధిపతి. అండ్ ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చే లోపు అయితే దేవుళ్ళ కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకా కళ్యాణం దగ్గర అయితే చాలా తక్కువ టైం అయితే ఉన్నాం అనమాట. కొద్దిసేపు కూర్చున్నాము. అండ్ పాప ఏడుస్తున్నప్పటికీ అమ్మ అయితే ఫోన్ చేసింది అనమాట. సరే అనేసి ఒక 10 నిమిషాలు కూర్చొని ఇంకా దండం అయితే పెట్టేసుకొని బయలుదేరినాము. అండ్ వచ్చేటప్పుడు అయితే నాగైతే చెప్పినాను కదా దర్శనం అయిపోయినాక బొమ్మలు కొనిస్తాను అని. అండ్ మనం చెప్పిన మాట మనమన్నా మర్చిపోతామేమో కానీ మా నాగైతే మాత్రం అస్సలు మర్చిపోవడం అనమాట. ఇంకా వాడికి బాల్ కావాలంటే బాల్ ఉన్నాయి, ఇంకా వేరే టాయ్ అయితే కూడా కొనిచ్చిన అనమాట. అండ్ ఇంకా తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. సో మొత్తానికి అయితే ఇది మా శివరాత్రి రోజు మినీ వ్లాగ్ అనమాట. ఇలా అనిపించింది కామెంట్ షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చిన్న తప్పిదం జరుగుతుంది. నంది యొక్క